ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు, మీడియా వాళ్ళకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మణిరెడ్డి గారికి, అలాగే గౌతమ్ గారికి, అన్సూర్ గారికి, అలాగే సాయి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముందుగా ఈరోజు మీడియా ఇక్కడికి పెట్టడానికి గల కారణం వచ్చేసి మొన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు, అలాగే వాళ్ళతో పాటు మా నాయకుడు విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా పానగంటి చైతన్య గారిని మొన్న రౌడీ షీటు ఓపెన్ చేయడం జరిగింది. అది ఏ పరంగా ఓపెన్ చేసినారో అర్థం కాకుండా మాకు ఈరోజు తెలియని విషయము. అతడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమిటంటే, విద్యార్థుల పట్ల ఏదైనా అన్యాయం జరిగిందంటే అక్కడ చూపించడానికి అతను ఎంతో కృషి చేసి ఎంతో విధంగా చూపిస్తున్నాడు. వాళ్ళకి అది జీర్ణించుకోలేక అతని పైన రౌడీ షీట్లు పెట్టడం, అతన్ని పైకి రానికపోవడం, అలాగే అలాని ఇతన్ని బెదిరించుకోవాలని చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. కానీ ఈ మీడియా ద్వారా మీకు తెలియజేపేది ఏంటంటే, పానగంటి చైతన్య గారు గతంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు ఎన్నో చేసి ఎన్నో పోయొచ్చినారన్న. అన్నకి ఇప్పుడు వచ్చే సమస్యలు కొత్తవి కాదు. మీరు ఎన్ని చేసినారంటే దాన్ని ఏదో పరంగానైనా పోయి మళ్ళీ బయటికి రావడం, అన్న ఆదేశాల మేరకు పిలుపులు ఖచ్చితంగా ఎన్నో ఉద్యమాలు చేపడతాము. అన్న పిలుపుతో మనకు మేము కూడా జిల్లా వైజ్గా ఖచ్చితంగా ప్రతి ఒక్క పిలుపు మేము జీర్ణించి ఖచ్చితంగా మేము విద్యార్థుల పట్ల ఏదైనా కానీ అన్యాయం కానీ అక్కడ జరిగిన విద్యార్థులకు మోసాలు కానీ ఎక్కడికక్కడ అంటగడతాము. మేము విద్యార్థుల పట్ల మేము ఉన్నాము అని తెలియజేసుకుంటున్నా. మీరు విద్యార్థులకు గాను ఏదో సూపర్ 6 చెప్పాను, సూపర్ 6 ఏది తమ్మండు కానీ ఏదో ఇచ్చినాము సూపర్ 6 అని చెప్పుకుంటున్నారు తప్ప ఏది లేదు. ఆ సూపర్ 6 అనేది ఎప్పుడు తెలియజేస్తారో, ఎప్పుడు ఇస్తారో మేము కూడా వెయిట్ చేస్తున్నాం తీసుకోవడానికి. కూడా మా ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు అదేదో ఇస్తే మేము చెప్పుకుంటాము పలాంది ఇచ్చినామని చెప్పేసి, ఇంత మటుకు కూడా ఏది ఇవ్వలే, అన్నీ ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. గత ఇప్పుడు 2 సంవత్సరాలన్నర దాటిపోతుంది. ఒక 6 నెలలు అయితే 3 సంవత్సరాలు దాటుతుంది. ఒక సంవత్సరం వల్ల ఉంటుంది, ఒక సంవత్సరం వల్ల ఎలక్షన్ కోడ్ ఉంటుంది, దాని తర్వాత గవర్నమెంటే పోతుంది. కానీ మీరు చెప్పింది ఏది ఇంత మటుకు కూడా చేయలేదు. మీరు అది కాకుండా ఏదో విద్యార్థుల పట్ల మేము ప్రశ్నిస్తే మా పైన కేసులు వేసి రౌడీ షీట్లు ఓపెన్ చేసి మమ్మల్ని బెదిరించుకోవాలని చూస్తున్నారు. కానీ మేము తెలియదు ఏంటంటే, మీరు బెదిరిస్తే ఇక్కడ భయపడేటోళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అన్నిటికి చెరిగించే మేము దీనిలో దిగి విద్యార్థుల పట్ల మేము నిలుస్తున్నాము. మీరు మాకు ప్రెజర్లు పెట్టి మీరు మీది పరంగా చేసినారంటే మేము సరే, ఈరోజు మీది సరే, మీరు ఓకే, రేపొద్దున రోజులు కూడా మారుతాయని తెలియజేసుకున్నా. మీరు ఒకటి, విద్యార్థులకు ఏదైనా కానీ విద్యార్థులతో మాత్రం పెట్టుకోవద్దు. విద్యార్థులతో పెట్టుకున్నారంటే ఏది నిలవలేదు ఇంత మటుకు. యువతలకు కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు పోరాడతాం. రండి, బయటికి రండి. మీరు ఇలానే ఉంటే మీరు కాదు, మీరు బయటికి రండి, మనం న్యాయ పోరాటం చేద్దాం. అన్యాయాన్ని న్యాయంగా చేసి మనం పోరాడదామని తెలియజేసుకుంటున్నా. విద్యార్థుల పట్ల ఏదైనా ఉంటే కానీ రేపొద్దున విద్యార్థుల పట్ల మేము న్యాయ పోరాటాలు రేపొద్దున ఏదైనా కానీ మేము భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ర్యాలీలు అన్నీ గట్టిగా చేపడతామని తెలియజేసుకుంటున్నా. నా పేరు విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి, నా పేరు బోయ మహేంద్ర.